ఈ ఇంట్లోనా వాళ్ళు ఉన్నది? ఓకే. ఇది దీంట్లో వాళ్ళిద్దరు ఉండేది, పిల్ల దీంట్లో ఉండేదంట. పిల్ల దీంట్లో ఉండేదా? ఈ పిల్లది. తల్లిదండ్రి ఏమో ఆ ఇంట్లో ఉండేవాళ్ళ? పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు అంటారంట. ఓకే. పిల్ల ఏమో దీంట్లో, అమ్మ నాన్న పిల్లలు ఈ రూమ్ లా. అచ్చా అచ్చా. తాళం వేసేసినారా? ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇది అదే ఇల్లు దండనే ఉండేది. ఓకే ఓకే. అతను ఎలాంటి మనిషి యాక్చువల్లీ? అతన్ని మీరు చూసారా? అతను మాట్లాడేవాడా మీతోటి? మాతోటి ఏం మాట్లాడలే మేడం. ఆయన ఏం చేశాడంటే తాగేటాయన మంచి అయితే తాగుతాడు. వాళ్ళు ఎక్కువ రోజులు కూడా లేకున్నారు వాళ్ళు. ఎందుకంటే 5 రోజులు ఉన్నారు వాళ్ళు. శుక్రవారం రోజు పిల్ల పోయింది, మళ్ళీ శుక్రవారం రోజు దొరికింది. శుక్రవారం రోజు దొరికిందంటే మళ్ళీ రోజు వచ్చి రూమ్ ఖాళీ చేసిపోయారు. ఆయన పిల్ల దొరికిన రోజే వెనక రోజు వచ్చి టాలీ తీసుకొని రూమ్ ఖాళీ చేసారు అనమాట. పిల్ల దొరకడం అంటే పిల్ల కచ్చరా బండి వాడు వచ్చాడు. డెడ్ బాడీ ఎక్కడ దొరికింది? ఇక్కడ జంగల్లో దొరికింది. జంగల్లో దొరికినప్పుడు ఇంకా ఆయన చూశాడంట, ఫోన్ లో ఇచ్చాడు. ఇంకా మా పిల్ల పోయింది అన్నారు కదా. ఇంకా ఆయన ఏమో వాట్సాప్ లో పంపించాడు. పంపించినాక ఏం చేశారంటే మా పిల్లనేమో అందరికి ఇంకా వాళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళు వచ్చి ఎన్ని రోజులు అయింది ఇక్కడికి? 5 రోజులు అయింది. వారం దాకా ఉన్నారు. సో అందులో ఎవరు పరిచయం మీకు? ఆ ఇంట్లో ఎవరైనా? మాకు ఎవరు పరిచయం లేదు మేడం. వాళ్ళు కొత్త. ఆమె ఎక్కువ ఎవరితో మాట్లాడేది? అస్సలు మాట్లాడు. ఎవరితో మాట్లాడు? పక్క వాళ్ళతో కూడా? పక్కలతో మనకు తెలియదు మేడం. నేను ఈ రూమ్ లో నాది. ఇదే రూమ్ నాది. ఓకే ఓకే డన్. నేను ఎదురుగా కనిపించేదని అమ్మాయి నీళ్ళు పట్టడం బాసంతం అయితే ఇలాంటివి చూసినాం. కానీ వాళ్ళతో మీరు ఎప్పుడు మాట్లాడారు? ఎందుకంటే ఎలా అంటే ఏడ్చేటప్పుడు నేను మాట్లాడాను. ఇంకా అలాగే ఏడుస్తా ఉంటే వసంతో అని మా పిల్లలు కూడా ఆటో నడిపిస్తారు. ఈ లైన్ లో నిలబడితే పిల్లలు ఆటో నడిపిస్తారు. ఈ గల్లీలో కిడ్నాప్ చేశారు, ఈ పిల్లలు ఈ గల్లీలో మాయమైందని ఏడిచింది. ఏడిస్తే నేను పోయి చెప్పిన డైరెక్ట్, అక్క ఎందుకు? ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు సోని. ఏం పని చేస్తావు నువ్వు? నేను పెయింటింగ్ పని చేస్తా, రూమ్ క్లీన్ చేస్తా. ఓకే చెప్పా. అంటే ఏం చేసా, అక్క ఎందుకు ఏడుస్తున్నావు? మా గల్లీలో అట్లా ఎవరు చెయ్యరు. నేను వచ్చి 10 సంవత్సరం అవుతుంది. పిల్లలు ఎవరే ఇలాంటి పని జరగదు. మీరు మీ మీద ఎవరైనా పగ ఉందా? మీరు ఇంతకుముందు ఎక్కడ ఉన్నారు? ఉప్పుల్లో ఉన్నారు. ఉప్పుల్లో ఉన్నారంటే ఉప్పుల్లో ఎవరైనా నేను అనుకున్నా. ఇప్పుడు లవ్ మ్యారేజ్ పిల్లలు ఎట్లనో, ఇప్పుడు పిల్లల మీద ఇష్టపడతారు. ఆ పిల్ల గుణం ఎట్లా ఉందో మీకు తెలుసు. ఎలా ఉంది పిల్ల? మంచిగా ఉంటుందా? ఏమైనా బయట అట్లా నడుస్తుందా? ఏమైనా ఉందా అన్న. అలాంటి బుద్ధి లేదన్నది. అలాంటి బుద్ధి లేదు. చిన్న పాప 12 సంవత్సరం పాప అన్నది. అంతే. నేనేం చెప్పాను అంటే, పిల్లని మీరు చూసారా? నేను చూసా. ఎంత హైట్ ఉంటది? ఎంత ఉంటది? పెద్దగానే ఉందా? ఆ పిల్ల బిహేవియర్ ఎలా అనిపించింది మీకు? ప్రవర్తన మంచిగానే మాట్లాడుతుండేనా? బాగానే ఉండే. ఎక్కువ ఎవరితో మాట్లాడదు. అసలు ఇంట్లోనే పని చేసుకుంటది అమ్మాయి. వచ్చి పని ఉంటే ఎవరితో అబ్బాయితోటి గానీ అమ్మాయితోటి ఎప్పుడు మాట్లాడలేదు. చదువుకునేదా? చదువుకున్నదంట. 6వ తరగతి ఉందంట. అంటే నాకు కూడా తెలియదు, పక్కన వాళ్ళు చెప్పారు. పిల్ల అయితే బాగానే ఉండే, కనిపించేది. వాళ్ళిద్దరు అతను ఆమెకి కన్న తండ్రేనా? కన్న తండ్రి. పక్కాగా తెలుసా మీకు కన్న తండ్రిని? నాకు పక్కన వాళ్ళు చెప్పిండ్రు. నేను కూడా ఏడుస్తామంటే నేను వచ్చి చెప్పిన, అక్క గల్లీల తాండలో ఎవరు చెయ్యరు. ఆయన కన్న తండ్రేనా? మీకు అనిపించిందా కన్న తండ్రి అని? కనిపించిండు. మళ్ళీ అంటే చంపిండనే వాళ్ళ మీద మాకైతే. నేను అది అడగట్లేదు నాన్న. అతను కన్న తండ్రి అని మీకు ఖచ్చితంగా తెలుసా? ఆ పాపకి తెలుసు కన్న తండ్రి. వాళ్ళ పెళ్లి ఫోటోలు ఏమన్నా మీరు చూసినారా ఎప్పుడైనా? పెళ్లి ఫోటోలు చూడలే మేడం. ఆమె ఎట్లా అంటే వాళ్ళకి ఏమైనా గొడవలు అవుతుండేనా? రోజు అంటే ఎట్లా, ఎందుకు గొడవలు అవుతుండే ఏమైనా అర్థమైందా మీకు? అర్థం కూడా కాలే. ఎందుకో కొంచెం నాకు పక్కలో చెప్పి అర్థమవుతుంది. ఏమని? శివునికి నమ్ముకున్నదంట, శివుని పుస్తే కట్టుకున్నదంట. మొగుని ఒక పుస్తే, శివునికి ఒక పుస్తే కట్టుకున్నదంట. నాకు కూడా తెలియదు, నిన్న చెప్పిండ్రు. వాళ్ళ స్టోరీ ఏమి తెలియదు మీకు? ఏం తెలియదు మేడం. మరి రూమ్ వాళ్ళు ఎవరు ఇప్పించారు వాళ్ళకి ఈ రూమ్ ఇక్కడ కిరాయికి? ఈ రూమ్ గురించి నాకు తెలియదు మేడం. ఈ వీళ్ళు మొత్తం వరంగల్, మాది మహబూబ్ నగర్. ఆమెది మొత్తం వరంగల్. ఈ రూమ్ ఏమో వరంగల్ ఓనర్ది. వాళ్ళది కూడా వరంగలే. మాకైతే వాళ్ళకి రూమ్ రెంట్ కి ఎవరు ఇచ్చినారు? వాళ్ళకి ఆ విషయం తెలియదు మేడం. తెలియదు. అంటే ఇక్కడ రూమ్ కావాలంటే ఎవరిని కాంటాక్ట్ చేస్తారు కిరాయికి కావాలంటే? ఒక ఆమె ఉంది, సునీత అని ఒక ఆమె ఉంది. ఓకే. ఆమె కడుగుతుంది. ఈడ నంబర్ రాసిపోతారు. అచ్చా, ఇక్కడ ఫోన్ నంబర్ చూసి వాళ్ళు కాల్ చేసుకుని వాళ్ళు వచ్చినారు. కాల్ చేసుకొని మొత్తం రేకులు ఇల్లేనా? రేకులు ఇల్లే మొత్తం. ఎంత ఉంటుంది దీని రెంట్? 2500.
ఓకే, దీనికి 2500. లోపలంతా వంట బండ కిచెన్ అన్ని ఉంటాయా? ఉంటది, చిన్న మామూలుగా ఉంటది. సో ఆమె పని చేస్తుండేనా, అతను పని చేస్తుండేనా? వాళ్ళిద్దరు పని చేసేటోళ్ళు. ఏం పని చేసేటోళ్ళు ఇద్దరు? ఆమె ఏమో అపార్ట్మెంట్ లో పని చేస్తారంట. అంటే ఇంట్లో పనా? ఈ మా ఆయన వాళ్ళ హస్బెండ్ ఏం పని చేస్తుందో నాకు తెలియదు. ఈ పుస్తక గురించి కొట్లాడ కాకుండా భార్యాభర్తల మధ్య ఇంకా ఎందుకు కొట్లాడ జరుగుతుంది ఏమన్నా తెలుసా మీకు? నాకు కూడా పెద్ద విషయం లేదు మేడం. ఆమె ఎవరితో ఎక్కువ మాట్లాడుతుండే? ఎవరు? ఆమె ఎవరితో ఇక్కడ ఎక్కువ మాట్లాడేది? వాళ్ళ భార్య. తల్లి ఎవరితో మాట్లాడదు పాపం, ఎవరితో మాట్లాడలేదు. ఎవరితో మాట్లాడు కానీ శివుని నమ్ముకున్నది మొగుడు అట్లా ఏదేదో చెడ్డ చేస్తారని కొంతమంది చెప్పింది కానీ నాకు నా కంటికి మేడం ఆ విషయం ఎట్లా నాకు తెలియదు. కానీ నమ్ముకున్నది ఒక మాట తెలిసింది. ఎందుకంటే పాప కనబడకుండా వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులకి పోలీసులు వచ్చినారు ఇక్కడికి? పాప కనబడలేదు కదా, అప్పటి నుంచి అతను ఎన్ని రోజుల వరకు ఇక్కడ ఉన్నాడు? పాప కనబడకపోయినప్పటి నుంచి ఎన్ని రోజులు ఉన్నాడు? ఎన్ని రోజుల తర్వాత పోలీసులు వచ్చినారు? వారం రోజుల దాకా ఇక్కడే ఉన్నాడా? పాప చనిపోయిన తర్వాత పాప కనబడనప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. అయితే ఎట్లా ప్రవర్తించినాడు పాప కనబడనప్పటి నుంచి? అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ బంధువులు ఎవరెవరు పోలీస్ స్టేషన్ కేసు చేసి అతను ఎట్లా ప్రవర్తించినాడు? పాప కనబడనప్పటి నుంచి ఎట్లా ప్రవర్తించినాడు? ఇక్కడ ఎట్లా చేసినంటే వచ్చి ఏడ్చినాడా? ఏడ్చిండు. ఏం లొల్లేమన్నా చేసిండు ఇక్కడ పాప కనబడట్లేదు? వాళ్ళ అమ్మ నా సాయంత్రం వచ్చింది, అక్క ఇక్కడ ఉంది అని ఎవరితో అడిగిందంట. నాకు కూడా తెలియదు మేడం, నేను సాయంత్రం వచ్చిన పని. నువ్వు వచ్చినప్పుడు నువ్వేం చూసావు అది చెప్పంతే. ఎవరు? నువ్వు వచ్చేసరికి నీకేం కనిపించింది? అతను ఏం కనిపించలేదు, ఆయన ఏడ్చింది, భార్య ఏడ్చింది. భార్య ఏడ్చి వసంతో అతని రియాక్షన్ ఎలా ఉంది? ఆయన గమ్ముకున్నాడు, అట్ట కొట్టుకుంటాడు ఊకే. ఓ వసంతో ఓ సీతో. వాడు చదువుకున్నట్టున్నాడు వాడు? వాడు ముఖం చూసే చదువుతున్నాడు. వాడు ಎಷ್ಟು బాగా వాడు కనుక్కున్నాను బిడ్డని చంపుకున్నాడు అంటే వాడు చదువుకున్నాడు. వాడు చంపినాడు రా తల్లి. నేనేమో వాడి బిహేవియర్ ఏం కనిపించింది మీకు అంటున్నాను. నాకైతే వాడు దొంగలక్కనే కనిపించాడు. అంతేనా? అంతే. నాకు ముఖం చూస్తేనే వాడు తాగబోతాడు, దొంగలక్కనే కనిపించాడు. కానీ మేము ఆ పిల్లని ఆయన గురించి 5 రోజులే ఉన్నారు ఇక్కడ మొత్తం. ఎక్కువ రోజులు అంటే మేము గమనించోళ్ళం. అబ్బో ఆయన పాపని ఎక్కడ చంపేసినాడు అనుకుంటున్నారు? ఇంట్లో చంపేసినాడు అని తెలిసిందా, లేకపోతే బయట తీసుకుపో పొదల్లోకి తీసుకెళ్లి చంపేసినాడు? 10 రూపాయలు చేతిలో పట్టుకున్నదంట. కిరణ్ షాప్కి వెళ్ళిందంట. నాకు కూడా తెలియదు మేడం, పక్కల వాళ్ళు చెప్తే తెలిసింది. వాళ్ళు కిరణ్ షాప్కి వెళ్ళినప్పుడు ఆయన ఆయన పాప ముందుకు పోయిందంట. ఆయన బైక్ తీసుకొని వచ్చాడంట. వాళ్ళ అమ్మ పనికి పోయింది. పనికి పోయినాక నాన్న వచ్చినాడు. ఎన్ని గంటలకు పాప వెళ్ళింది దుకాణానికి? ఎన్ని గంటలకు వెళ్ళి ఉండొచ్చు? మధ్యాహ్నమా? 12 గంటలకు 10 గంటలకు వెళ్ళిందంట మేడం పాప. నేను కూడా పనికి వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోయినాక ఆయన ముందు పంపించి ఆయన వెనక పోయిండంట. పాప వెనక వెళ్ళిండు. పాప వెనకెళ్ళిండు. పోయినాక కిరణ్ షాప్ లో పోయి తీసుకొని కొనుక్కున్నదంట. కొనుక్కున్నాక మీ మమ్మీ దగ్గర వెళ్దాము, బండి మీద ఎక్కించుకున్నాడు మధ్యాహ్నం పూట. అపార్ట్మెంట్ లో మీ మమ్మీ ఉంది, పోయి వస్తాము అని అక్కడ వరకే తెలుసు ఇక్కడ అందరికి. మళ్ళీ అతను రిటర్న్ ఎప్పుడు వచ్చినాడు? రిటర్న్ ఇంటికి ఎప్పుడు వచ్చినాడు అంటే ఎప్పుడు చంపి ఎప్పుడు వచ్చినో ఆ విషయం మాకు తెలియదు. సాయంత్రం వచ్చిండ, ఎన్ని గంటలకు వచ్చిండు? అతను ఎప్పుడు కనిపించినాడు అంటే ఇక్కడ ఉన్నటోళ్ళకి తెలుసు మేడం. నేను సాయంత్రం సరే తల్లి, థ్యాంక్ యూ. కూడా అడిగినా మేడం, వాళ్ళు ఎప్పుడు చంపి ఎట్లా వచ్చినో తెలియదు. అతను ఎన్ని గంటలకు కనిపించినాడు అని అడుగుతున్నట్లు. మధ్యాహ్నం ఎప్పుడు చంపి 12 గంటలకి పాప షాప్ కి వెళ్ళింది, వెనక వెళ్ళినాడు. అతను మళ్ళీ రిటర్న్ ఎన్ని గంటలకు వచ్చినాడు? సాయంత్రం కనిపించిండు. నీకు సాయంత్రం కనిపించింది. ఇంటికి ఎప్పుడు వచ్చినాడని ఏమన్నా తెలుసా? మధ్యాహ్నం ఎప్పుడు వచ్చిందో ఏం తెలియదు. నాకైతే సాయంత్రం వచ్చినప్పుడు సాయంత్రం వాళ్ళ అమ్మ వచ్చి ఏడుస్తుంది. వారం దాకా ఏడ్చింది. 2 రోజులు 3 రోజులు నాకు ఏడ్చినాక నేను వచ్చి సందేహించిన, అక్క ఎట్లా పిల్ల ఎట్లా అవుతుంది? మీరు వచ్చి 5 రోజులు అవుతుంది, పిల్ల 10 రోజులు పిల్ల అవుతుంది, ఎంత రోజు జంపు. అతను ఎవరైతే ఇప్పుడు ఆ పాపని చంపిన తండ్రి ఉన్నా కదా, అతను ఇక్కడ నిలబడి మిమ్మల్ని ఎప్పుడైనా తప్పు దృష్టితో చూడడం జరిగిందా? చూసిండు. ఇక్కడైతే నిలబడి చూసేటోడు. అంటే ఎట్లా చూసేటోడు? గమ్ముగా చూసేటోడు. గమ్ముగా చూసి ఆ చూపు ఎట్లా ఉంటుండే? అంటే లేడీస్ ని కామంతో చూసినట్టు ఉంటుండేనా చూపు? లేడీస్ కామన్ చూడే కానీ ఎక్కువ తాగుతోడు ఉండే. బాగా తాగుతుండే. బాగా తాగేటోడు. బయటికి లేచి అక్కడ వాళ్ళ భార్య అతని దగ్గరికి రావడం లేదు అని ఏమైనా గొడవ జరిగిందా? చేసిండు. ఒక పిల్ల మీద ఎప్పుడు దృష్టి వస్తుంది అంటే భార్య సరిగా కాపురం చేయనప్పుడు అలా తయారవుతుందేమో మైండ్ సెట్. మగవాడిగా చూద్దాం, తండ్రిగా కాదు. వాడిని తండ్రి అనడం కన్నా వాడు ఒక మగవాడు, మగ మృగం అనొచ్చు. వాడు అట్లా ఆలోచన రావడానికి వాళ్ళ భార్య దగ్గరికి రావట్లేదని ఎప్పుడైనా కొట్లాట జరిగిందా వాళ్ళ మధ్య? జరిగింది. విన్నావా నువ్వు? మస్తు మొత్తుకున్నారు, గొడవ చేసుకున్నారు. అంటే ఎట్లాంటి గొడవ? అంటే ఎట్లా అంటే ఇంకా వాళ్ళ గురించి
సమస్య మనకి చెప్పరు కదా, నేను పక్క చెప్పితే నాకు కొంచెం మొన్న అంటే ఎట్లా తెలిసింది అదే చెప్పు నాన్న. ఎట్లా జరిగి అంటే పక్కలోళ్ళు అట్లా జరిగింది, దాని వల్ల గొడవ అయింది. ఇంట్లో వాళ్ళు మొగలు అడుగు మంచి వాళ్ళు లేరు ఇద్దరు, అంటే భార్య సహకరించట్లేదు. ఆమె ఎట్లా అంటే మనిషి మంచి పొడుగు ఉంటది, బక్కగా ఉంటది. నేను అది అడగట్లేదు, ఆమె భర్తతో సఖ్యంగా ఉండేది కాదా? కాదు కాదు, అచ్చా, ఆ దేవుని నమ్ముకున్నదంట, అది నిజమో కాదు. సో భర్తతో ఎక్కువ సరిగ్గా ఉండేది కాదు, దాని వల్ల అతను అలా తయారయ్యాడు ఇంట్లో ఉండి, బిడ్డ మీద అట్లాంటి మైండ్ సెట్ వాడికి వచ్చిందని అనుకోవచ్చా? అట్లా అంటున్నారు ఇప్పుడు జనాలు, అంటున్నారు. కానీ వాళ్ళు ఎక్కువ రోజులు అంటే నేను చూసి చెప్పేదాన్ని మేడం, వాళ్ళు 5 రోజులు ఉన్నారు, సరే సరే 5 రోజులు ఉన్నారు. వాళ్ళు ఇంకోటి ఏంటంటే పాపని తీసుకుపోయి చంపినా, నేనే చంపినా. అంగి తీసుకున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. అంగి ఎక్కడి నుంచి తీసిండు? ఓకే ఓకే. ఇక్కడ అంటే నీ లైఫ్లో కానీ నీ జీవితంలో కానీ ఎప్పుడైనా ఒక తండ్రి బిడ్డని పాడు చేయడానికి ప్రయత్నించి మాట వినకపోతే చంపేయడం, అంత ఘోరంగా చంపడం ఎప్పుడైనా విన్నావా? ఇన్నలే. సరే, ఇప్పుడు ఒక తండ్రి బిడ్డని చంపేశాడు కదా, అట్లా ఒక తండ్రి చంపినాడంటే దాని పట్ల నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? అంటే అతన్ని ఏం చేయాలంటే కరెక్ట్ అనుకుంటున్నావు, ఏం చేస్తే ఇట్లాంటివి జరగవనుకుంటున్నావు మళ్ళీ సంఘటనలు? అంటే ఆయనకు బిడ్డని చంపని నాకైతే డౌట్ వచ్చింది మేడం. ఫుల్ అంగి తీసినప్పుడు నుండి, ఇంతకుముందు మాకు డౌట్ లేకుండే. వాడు చంపి నేనే చంపినా అని పిఎస్లో ఎప్పుడు చెప్పిండో, అంగి ఎప్పుడు తీసుకున్నాడో ఆడి నుండి అమ్మాయి గురించి అర్థమైనప్పుడు రూమ్ ఖాళీ చేసి దొరికింది. ఫస్ట్ రోజు దొరికింది, మళ్ళీ రోజు వచ్చి రూమ్ ఖాళీ చేసి మళ్ళీ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు కదా, అప్పుడు నుండి అంగి తీసుకున్నాడు ఎప్పుడు నుండి అప్పుడు అనుమానం వచ్చింది. అయితే నేనేమంటున్నా, ఇలాగ బిడ్డల్ని పాడు చేసే తండ్రులకి ఎలాంటి శిక్ష పడాలని నువ్వు అనుకుంటున్నావు? శిక్షలా ఏం లేదు మేడం. వాళ్ళ అమ్మాయిని ఎట్ట చంపిండో వానికి కూడా చంపించాలి. వాళ్ళ అమ్మాయిని రాళ్ళు వేసి గుండు వేసాడు కదా, ఆయనను కూడా గుండు వేసి చంపించాలి. మళ్ళీ డీజిల్ లో అది బైక్ లో డీజిల్ చేసి నెత్తి మీద పోసాడు, ఎంటకలు ఉసిపోయింది పిల్లలు. ఆయనను కూడా బిడ్డని ఎట్లా చంపిండో వాని కూడా చంపించాలి మేడం. ఎందుకంటే రేపు మా పిల్లలు ఉంటారు, 3 పిల్లలు, మా ఆయన తాగబోతాడు ఉంటారు. మమ్మల్ని అంటే ఇతనిని చూసి ఇంకొక మగాడు తయారవ్వకుండా ఉండాలంటే ఇతన్ని కఠినంగా శిక్షించాలి అని నువ్వు అంటున్నావు. ఓకే, అట్లా అయిపోవాలి. ఇప్పుడు వాళ్ళ భార్య ఏమంటుందంటే, నా భర్త అట్లాంటి వాడు కాదు, ఒకవేళ నా భర్త అట్లా చేసినా కూడా నా భర్త నేను విడిపించుకుంటానని అంటుంది. దాని గురించి నువ్వేమంటావు? నీ భర్తని నువ్వు ఏం చేయలేవు నువ్వు అనుకుంటున్నావు. నీ భర్త నీకు ఎలా ఉంది నీకు తెలుసు కదా. కాబట్టి నా మొగుడు నా బిడ్డ నేనే చంపినని అంగి ఎట్లా తీసిండు నీ మొగుడు? అంగేట్లా తీసిండు. ఒక బిడ్డని చంపిన ఒక తన కన్న కూతుర్ని భర్త పాడు చేసినాడు అనే దానికి ఒక తల్లి ఎట్లా రియాక్ట్ అవ్వాలి అసలు? ఆమె ఏమంటుందంటే, నా భర్తనైతే నేను విడిపించుకుంటా, నా భర్త రేప్ చేసినా కూడా, నా బిడ్డని చంపినా కూడా నా భర్త నాకు ముఖ్యమనే పద్ధతిలో ఆమె మాట్లాడుతుందంట. దాని గురించి నువ్వేమంటావు? అవసరం లేదు. ఆ బిడ్డ వసంతాన్ని ఎట్టా చంపిండో నీ మొగుడు కావాలంటే ఇంకో మొగుడు చేసుకో, కానీ ఆ బిడ్డని పాపని ఎట్టా జీతం ఎట్టా తీసిండో, ఒక కన్న కూతుర్ని చంపిన తండ్రిని ఖచ్చితంగా చంపేయాలి. కానీ ఒక తల్లి అలాగా మాట్లాడడం, ఆమె కూడా ఆమె గురించి నీకేమనిపిస్తుంది అట్లా అంటుందంటే? అట్లా అనిపిస్తే ఆమె మీద మాకు కోపం వస్తుంది. నీ బిడ్డని నువ్వు 9 రోజులు కడుపులో మోసి 9 నెలలు మోసి పెద్ద గేసి మన పిల్లల కోసం మన హైదరాబాద్ చుట్టి ఊరు ఇడిచిపెట్టి పల్లెలు ఇడిచిపెట్టి ఎందుకు వచ్చినాము? నీ వడ్డేది ఒక్కటే బిడ్డ, ఒక్కటే కొడుకు. నీ మొగుడు చంపినంటే నీ మొగుడు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, బిడ్డ గురించి ఆలోచిస్తున్నావు నువ్వు. మళ్ళీ ఇన్ని రోజులు ఏడవంటే కడుపును పుట్టిన బిడ్డని ఒక కన్న తండ్రి పాడు చేసినాడంటే దాని గురించి ఒక తల్లి ఎట్లా రియాక్ట్ అవ్వాలనేది ఆమె తప్పు కదా. నీ బిడ్డ గురించి ఆలోచన లేదు ఆమెకు. పోతే పోనీ విలువలు లేని మృగం లాగా కడుపున పుట్టిన బిడ్డని తనకు కాసిన కాయని తనే తిన్నట్టుగా ఒక తండ్రి ప్రవర్తించినాడు. ఒక తల్లి అట్లా మాట్లాడకూడదు కన్న బిడ్డ విలువ తెలిస్తే, అంతేనా? కన్న బిడ్డ ఆమె గురించి అర్థం అంటే ఆమె కూడా ఆడపిల్ల, మనం కూడా ఆడపిల్లలే. మన ఆడపిల్ల పొట్టన తీసి మన పొట్ట నుండి బయట తీసి పిల్లని అమ్మాయిని చంపించినని ఆమెకు ఆయన గురించి కావాలి ఏమన్నా. అసలు కన్న బిడ్డని అట్లా చూసినందుకు అసలు కన్న తల్లే చంపేయాలి భర్తను. అసలు అట్లా కాకుండా తన బిడ్డను అట్లా చేసినా కూడా తన భర్తని కాపాడుకుంటా అంటుందండి. అసలు ఆమె ఆడదైనా ఒక తల్లేనా అని అనిపిస్తుంది, అంతేనా? ఆమె తల్లి కానట్టే ఉంది ఇప్పుడు. అదే అదే అది విషయం ఆమె చెప్తున్న మాటకి తల్లి కాదు, ఆమె తల్లి కాదనుకుంటా. అంతే అంతే మరి. కొన్ని రోజులు ఇక్కడ గల్లీలో బద్నాం లేచింది, మొగుడికి నా మొగుడు చంపలే అంటది. మళ్ళీ పిల్లల మీద కేసు పెట్టింది, ఆటోల మీద కేసు పెట్టింది. మళ్ళీ మొగుడు చంపలేడు. మొగుడు ఎర్రాంగి ఉండదు, ఎర్రాంగి మీద రక్తం ఎట్లా వచ్చింది? నేనేమంటున్నానమ్మా, ఇదంతా ఓకే. నేనేమన్నా అట్లా కన్న
బిడ్డని పాడు చేసిన భర్త గురించి ఒక కన్న తల్లిగా ఒక భార్యగా తను అలా మాట్లాడి ఉండకూడదని అందరూ అంటున్నారు. నువ్వేమంటావు? అట్లాంటి మహిళని గురించి నువ్వేమంటావు అంటున్నావు? ఏమన్నాలంటే నువ్వు ఆ మొగుని గురించి నువ్వు బాధగా చెప్తున్నావు. ఓకే, బిడ్డ పోయింది పోతే పోయినాయి, కానీ నా మొగుని చంపుకోండి, మా మొగుడు అలాంటి తప్పు చేసినా పర్వాలేదు కానీ నా మొగుడు కొట్టకూడదని అంటుంది. నా మొగుడు నాతోటి బాగా ఉండాలని చెప్తున్నావు, కరెక్టే. కానీ నీ మనసులో నీకు మొగుడు కావాలి, బిడ్డ వద్దు, బిడ్డ పోతే పోని, నా మొగుడు నాకు కావాలి అంటున్నావు, కరెక్టే. కానీ ఎంతమంది రేపు నీకు నీ మొగుడు నీకు బిడ్డనే చంపేసిండు, మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఎంతమందిని చంపేస్తావో? మేము అడ్డం మీద పని చేస్తాము, పని ఉందమ్మని తోలుకపోయి నీ మొగుడే మేము గుర్తుపడతామా? చెప్పలేము. తాగి వచ్చి పని ఉందని తీసుకుపోయి మమ్మల్ని చంపేస్తాడేమో. పాడు చేసి చంపాడు కదా, నా మొగుడు కావాలి అని ఆమె అంటుంది కదా, అతని ఆయన ఉంచకూడదు, చంపేయాలి, మొత్తానికి చంపేయాలి, ఉంచకూడదు అసలు. ఆయన మా నమ్ముడు చంపేయాలి అని అతను బాగా మంచిగా చెప్తుంది అనుకో, కానీ అతను బిడ్డను పాడు చేసిందంటే మొత్తానికి చంపేయాలి. ఆడమంచి ఆయనకు ఆ పిల్ల కూడా ఆడమంచి, ఆమె కూడా ఆడమంచి. బిడ్డను మీ ఇంటికి ఎదురిల్లే. ఇప్పుడు ఇది ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 8 సంవత్సరం అవుతుంది మేడం. 8 పోయి ఇప్పుడు 9. 8 ఏళ్ళ నుంచి కూడా ఇలాగే ఉంటున్నారు ఈ రేకుల షెడ్ లో? రేకుల షెడ్ లోనే ఉన్నాం. ఇక్కడ అంతా కూడా పని చేసుకునే వాళ్ళేనా? పని చేసుకుంటున్నాం. మరి ఇక్కడ ఒక CCTV ఫుటేజ్ కూడా ఏమీ లేదు కదా, మీకేం భయం అనిపించలేదా? ఇంకా భయం నుంచి అలవాటు పడింది మేడం. అచ్చా, ఇక్కడ గంజాయి తాగే పిల్లలు కూడా ఉంటారని విన్నా నేను, వాళ్ళ వల్ల కూడా ఏం డేంజర్ లేదు? డేంజర్ లేదు. వాళ్ళ గంజాయి తాగేటోళ్ళు ఏమో నా కంటికి ఎప్పుడు కనిపించలేరు. ఎందుకంటే ఆయమనే ఇట్లా మా గల్లీలో అట్లా జరిగింది, ఆటో అల్లరి చేసి అల్లరి చేసి బద్నాం చేసి ఇంకా మా ఎదురుగా ఉంటది మేడం. ఎదురుగా ఉంటుంది, మేము 5 రోజుల దాకానే చూసాం. తర్వాత సరే, ఇప్పుడు మీ లోకల్ కార్పొరేటర్ ఎవరు? ఆయన పేరు ఏమైందో నాకు తెలియదు మేడం. ఉప్పల్పాటి శ్రీకాంత్. మరి ఆయన ఎట్లా స్పందించారు దీనికి? నేను కూడా నేను ఎక్కడికి వచ్చినాడు, ఆయన ఇక్కడికి సంఘటన రాలేదు. ఇప్పటికి రాలేదు ఇక్కడికి. గల్లీలో పట్టి తిరుగుతాడు కానీ మాది వచ్చినాడేమో అనుకుంటా, కానీ నాకైతే తెలియదు మేడం. పొద్దున పోతా 9 గంటలకు పోతా, 5:30కు అట్లా 5-6 గంటలకు వస్తా. సరే అమ్మా, సరే. కానీ ఇక్కడ CC కెమెరా లేదు, ఏం లేదు, అస్సలు లేదు. పట్టించుకోరు మేడం, మా గల్లీకి అయితే ఎవరు పట్టించుకోరు, అస్సలు పట్టించుకోరు. ఏమో ఆడోళ్ళు గొడవ అయినా పట్టించుకోరు, ఎవరన్నా కొట్టుకున్నారు తిట్టుకున్నారు పట్టించుకోరు. ఓట్లు వేస్తారా మీరు? మీ ఏరియా నుంచి ఓట్లు వేస్తున్నారా? మా ఊరు మీ ఊర్లో. సో మీరు నాన్ లోకల్ అవడం వల్ల కూడా మీ వల్ల ఓట్లు ఎలాగో రావు కాబట్టి పట్టించుకోవట్లేదేమో అని నేను అనుకుంటున్నా. మీరేమంటారు? మాదేమో లిస్ట్ మొత్తం అక్కడ వనపర్తి, మాది పెద్ద మందడి, అక్కడ మేము ఓటు వేసినా అక్కడే వెళ్తాము, ఇక్కడ ఉండవు మేము. సో అందుకే లోకల్ వాళ్ళు మీ మీద అంత ధ్యాస పెడతలేదని నేను అనుకుంటున్నా. అంటే మీ వల్ల ఓట్ల లాభం కూడా లేదు కదా. అంటే ఇక్కడ లిస్ట్ అంటే మేము మాకు అడతారు, లిస్ట్ చూస్తారు ఫస్ట్, అంటే మహబూబ్నగర్ వనపర్తి అని చెప్తారు, ఇక్కడ వస్తారు చూసి వెళ్ళిపోతారు. మేము ఇంకా కేక్ ఉన్నాం కదా, మాకు ఎంత పట్టించుకోరు ఎవరు గల్లీలో. సరే, ఇప్పుడు ఇది రూమ్ ఎలా ఉంటుంది చూడొచ్చమ్మా? బాగానే ఉంటుంది. ప్రతి ఒక్కరిది పని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళది రూమ్ ఇంతే ఉంటుంది లోపల. ఎంత దీని రెంట్? ఉంటది 500 ఉంటుంది మేడం. 2500. మీరేంటి 8 ఏళ్ళు అప్పుడు ఎంతకి ఇచ్చినారు? అప్పుడు కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే. ఓకే అబ్బా. ఉంటది. ఎవరు ఆ పాప చనిపోయిన వసంత వాళ్ళ రూమ్ రెంట్ కూడా ఎంత? 2500 ఉంటుంది. ఇంతే ఉంటుందా? సేమ్ మీ రూమ్ లాగా ఉంటది. దీని అంతే ఉంటది, పెద్దగా ఉండదు చిన్నగా ఉండదు. సరే రతన్, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్.